ఆర్టీసీ సమ్మె విషయంలో అటు ప్రభుత్వం ఇటు కార్మికులు పట్టుదలకు పోకుండా పట్టు విడుపులతో వ్యవహరించాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలతో ఏదీ సాధ్యం కాదని, ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం చూస్తున్నామని, దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టీసీపై ఆధారపడి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది జీవిస్తున్నారని, అదే సమయంలో ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక వెసులుబాటును కూడా గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించిందని తెలిపారు. ఈసారి కొన్ని సమస్యలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇందులో ప్రధానంగా తాలు శాతం ఎక్కువగా ఉన్నట్లు తెలిసిందని, దీనికి విత్తనాల లోపమే ప్రధాన కారణమని తెలిపారు. విత్తన ఉత్పత్తిలో కంపెనీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యంలో కేవలం 5% తాలుకు మాత్రమే నిబంధనలు ఉన్నాయని, కానీ ప్రస్తుతం 11% తాలు వస్తోందని, దీనిని అధికారికంగా కాకుండా అధికారులు, మిల్లర్లు, రైతులు సమన్వయంతో పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేసి ఎప్పటికప్పుడు దానిని రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. రైతు భరోసా సంపూర్ణంగా అమలు కాలేదనే అసంతృప్తి రైతుల్లో ఉన్నదని, దీనిపై ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. రైతు భరోసాను పూర్తి స్థాయిలో అమలు చేసి బోనస్ విషయంలో ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలలో మాత్రమే సన్నధాన్యం పండుతుందని, ప్రభుత్వం సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తున్నందున ఈ 4 నియోజకవర్గాలలో పండే సన్నధాన్యానికి మిల్లర్లు ఎంఎస్పీ కంటే ఎక్కువ ధర చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయని, అంతేకాకుండా సన్నధాన్యానికి సరైన మార్కెట్ సౌకర్యం ఉందని చెప్పారు. రైతు భరోసా లేదా బోనస్ రెండింట్లో ఏది అమలు చేస్తే రైతులు సంతృప్తిగా ఉంటారో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఇలా చేస్తేనే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని చెప్పారు. ఏప్రిల్, మే, జూన్ నెలలు గడవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 18,500 కోట్ల రూపాయల అప్పు తెస్తే తప్ప ప్రభుత్వం నడిచే అవకాశం లేనట్లుగా తాను ఒక ఆర్టికల్ చూశానని, పరిస్థితి ఎలా ఉందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని అన్నారు. చాలా నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, తనకు కూడా వినతిపత్రాలు అందుతున్నాయని, అప్పట్లో ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 3 ఏళ్లు పెంచిందని చెప్పారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇది మనకు ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసినాం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చూస్తాం. అదేవిధంగా రెండో ప్రధాన సమస్య ఈ యాసంగి పంట కొనుగోళ్ల విషయంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 4,543 కేంద్రాల ద్వారా వడ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. నిన్నటి వరకు వచ్చిన సమాచారం మేరకు 4,26,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. వాటికి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో 2,04,000 టన్నులు, నల్గొండ జిల్లాలో 1,16,000 టన్నులు, సూర్యాపేటలో 51,000 టన్నులు కొనుగోలు చేసినారు. కొనుగోలు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు రైస్ మిల్లర్లు కానీ ఇటు అధికారులు కూడా మా దృష్టికి కొన్ని సమస్యలు తెచ్చినారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి తాలు సమస్య ఎక్కువగా వచ్చింది. దానికి కారణం ఏంటి అనేటువంటి విశ్లేషణ చేసినప్పుడు సీడులో కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా మనం కనుగొనడం జరిగింది. కానీ ప్రభుత్వం విత్తన సంస్థలు ఈ సీడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే పంటలు సరిగ్గా వస్తాయి, సీడులో లోపాలు ఉంటే పంటల్లో నష్టం జరుగుతుంది, దాని ద్వారా రైతులు నష్టపోతారు.
దీనికి 5% మాత్రమే అలో చేసేటువంటి అవకాశం ఉంది ఇది తాళ్ళు, కానీ అది 11% వస్తూ ఉన్నది. ఆ 5% మీద మిగతా దాన్ని మాత్రం కట్ చేసి మిగతా దానికి వాస్తవ ఎంఎస్పీని చెల్లించాలనేటువంటి ఒక అవగాహన ఇది అఫీషియల్గా కాకుండా ఇటు అధికారులు, అటు రైస్ మిల్లర్లు, ఇటు రైతులు కూడా ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఈ అకాల వర్షాలు కురిసేటువంటి సందర్భం ఇప్పటికే రాష్ట్రంలో అక్కడక్కడ అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కోతలు అయితే మన ప్రాంతంలో దాదాపు దగ్గర పడ్డాయి. కేవలం కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లులకు తీసుకుపోవాల్సినటువంటి ప్రధాన కార్యక్రమం మాత్రం పెండింగ్లో ఉంది. దాన్ని ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఇంకా స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవైపు మీరు సంవత్సరానికి ఒక పంటకు రైతు బోనస్ కూడా 2,000 కోట్ల వరకు ఇస్తూ ఉన్నారు. ఈ మల్టిపుల్ వాటితోని ఆర్థిక భారం ప్రభుత్వం మీద కూడా పడతారు. కాబట్టి దీని మీద మీరు ఒక చర్య తీసుకొని ఏదో ఒకటి పూర్తిగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు భరోసాను కనుక మీరు ఇచ్చి ఈ బోనస్ విషయంలో కొంత ఆలోచన చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది రైతులు బోనసే బాగుంది రైతు భరోసా కంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే సన్నధాన్యం ప్రధానంగా మన జిల్లాలో చూసినప్పుడు నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాల్లో 2 పంటలు కూడా సన్నధాన్యమే పండిస్తూ ఉన్నారు. ఈ సన్నధాన్యానికి మార్కెట్ ఉంది కాబట్టి రైస్ మిల్లర్లే ఎంఎస్పి ప్రైస్ కంటే కూడా ఎక్కువ కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంది. కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రమే 100% ఎంఎస్పి ద్వారా ఎంఎస్పి ఇచ్చి ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్రైమరీ కోఆపరేటివ్స్ నుంచి కావచ్చు, మార్కెట్ యార్డ్ల నుంచి కావచ్చు కొనుగోలు చేస్తూ ఉంటాయి. అది ఛత్తీస్గఢ్లో ఉంది, ఆంధ్రాలో ఉంది, పక్క రాష్ట్రాల్లో ఉంది, కర్ణాటకలో ఉంది. అన్ని ప్రాంతాల నుంచి మన దగ్గరికి తెచ్చి అమ్ముకునేటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేసి కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఇటు ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇప్పటికి కేంద్ర ప్రభుత్వం అయినా తెలంగాణ రైతులను కాపాడడానికి బాయిల్డ్ రైస్కు పర్మిషన్ ఇచ్చి ఎఫ్సిఐకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. రైతాంగం కూడా భవిష్యత్తులో ఈ వడ్లకు వచ్చేటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని కొంతలో కొంత అయినా మనం పంట మార్పిడి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మన జిల్లాలో దాదాపు 2.5 లక్షల హార్టికల్చర్ ఉండేది, కానీ ఈరోజు హార్టికల్చర్ రోజువారీ తగ్గిపోతూ ఉంది. ఎందుకంటే బత్తాయి మొత్తం పూర్తిగా పోతూ ఉంది. ఏ అదర్ క్రాప్ ఓన్లీ ఇప్పుడు కొత్తగా ఫామ్ ఆయిల్ మాత్రం మనం రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇక దాన్ని కూడా సంపూర్ణమైనటువంటి ఫలితాలు రాలేదు. ఎందుకంటే పెట్టున్న వాళ్ళంతా 4-5 సంవత్సరాలు అవుతా ఉంది కాబట్టి 6-7 సంవత్సరాలకు కానీ దాని యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ వైపు కూడా కొంత ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఇవాళ రాష్ట్ర మంత్రుల సంఘం ఆర్టీసీ కార్మికులు కూర్చునేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత 2 పక్షాల మీద కూడా ఉన్నదని చెప్పి ఇద్దరు కూడా పట్టుదలలో పోకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇవాళ ఇప్పుడు ఒక ఆర్టికల్ చూశాను నేను. ఏప్రిల్, మే, జూన్ కొత్తగా 18,500 కోట్లు అప్పు తెస్తే తప్ప ఈ 3 మాసాలు నడిచే పరిస్థితి లేదని. అంటే మనము సరే ప్రభుత్వ ఆలోచన విధానాలతోనే ఫ్రీ కరెంట్ ఇచ్చిన తర్వాత బోనస్ ఇచ్చిన రైతులకు గిట్టుబాటు ధరకు ధాన్యం ఉన్నా దీనివల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు నిన్న మా ప్రజాప్రతినిధులందరి యొక్క జీతాల్లో సగమే ఇస్తాం, సగం రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు ఇస్తామన్నారు. సంతోషం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు, విన్నారా. కాబట్టి 50% శాలరీ తీసి వాళ్ళకి ఇవ్వడం తప్పలేదు. అట్లానే పెద్ద ఉద్యోగస్తుల జీతాల్లో కూడా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎంత మొత్తం ఎక్కువైతే అంత తొందరగా రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్
ఇప్పటికి 2 దరఖాస్తులు నా చేతులు ఉన్నాయి. విన్నారా? ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్, ఒక రిటైర్డ్ గజిస్ట్రేట్ హెడ్ మాస్టర్. ఆయన బిడ్డ పెళ్ళి ఉందంటే రిటైర్మెంట్ డబ్బులు రావాలని 2 దరఖాస్తులు ఇచ్చినారు నాకు ఇప్పుడే. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఇది ఒకనాటి డబ్బులు కాదు. ఇది 2014 ముందు నుంచి రిటైర్ అయిన వాళ్ళవి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాయి. అట్లాగే ఈ రిటైర్మెంట్ బాధలు తప్పించుకోవడానికే గత ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ పెంచేసింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైనా, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళైనా మన వాళ్ళే. కాబట్టి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని కొరకు ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, దాంట్లో అందరం కూడా సహకరించాలని చెప్పి ఓపికతో, సహనంతో ఈ సమస్యల పరిష్కారానికి రాజకీయ పక్షాలన్నీ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను.